ట్రంప్ యూఎస్ ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి క్రిప్టో మార్కెట్‌లో చాలా పెద్ద బూమ్ నడుస్తుంది. అండ్ వరల్డ్ వైడ్‌గా చాలామంది క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేయాలని చెప్పేసి ఇంట్రెస్ట్ చూపిస్తుర్రు. అలాంటి టైంలో మన ముఖేష్ అంబానీ గారు కూడా జియో పేరుతో ఒక క్రిప్టో కరెన్సీ లాంచ్ చేశారు. ఫ్యూచర్‌లో క్రిప్టో క్రేజ్ అనేది ఇంకా పెరిగిపోతది. అండ్ ఇప్పుడు ఎవరెవరికైతే క్రిప్టో కరెన్సీలో ట్రేడ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళ కోసం ఇండియాలోనే ఒక బెస్ట్ ప్లాట్‌ఫార్మ్ అయిన డెల్టా ఎక్స్‌చేంజ్ గురించి చెప్పబోతున్నా. సో, ఆ ప్లాట్‌ఫార్మ్‌లో ఎలా సైన్ అప్ అవ్వాలి? అండ్ సైన్ అప్ అయిన తర్వాత దాన్ని ఎలా యూజ్ చేయాలి? దాని ఇంటర్‌ఫేస్‌ని ఎలా అర్థం చేసుకోవాలి? అండ్ అదే ప్లాట్‌ఫార్మ్‌లో నేను బిట్‌కాయిన్‌లో ఒక ట్రేడ్ చేసి చూపియబోతున్నా. అండ్ ఆ ట్రేడ్ ఎలా చేసినా మీరు ఇప్పుడిప్పుడే క్రిప్టో కరెన్సీలోకి ఎంటర్ అయ్యి ట్రేడ్ చేయాలి అనుకునే వాళ్ళకి అందులో యూజ్ అయ్యే ఒక సింపుల్ అండ్ పవర్‌ఫుల్ స్ట్రాటజీ గురించి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేసిన. వీడియోని కంప్లీట్‌గా చూస్తే మీకు మొత్తం డీటెయిల్స్ అర్థమైపోతది. అయితే ఫస్ట్ మనం స్టాక్ మార్కెట్‌కి, క్రిప్టో మార్కెట్‌కి ఉన్న డిఫరెన్స్ తెలుసుకోవాలి. స్టాక్ మార్కెట్‌కి అండ్ క్రిప్టో మార్కెట్‌కి ఉండే మేజర్ డిఫరెన్స్ ఎక్కడంటే టైమింగ్ దగ్గరొస్తది. స్టాక్ మార్కెట్‌లో 9:15కి మార్కెట్ ఓపెన్ అయితే 3:30కి క్లోజ్ అయిపోతది. అండ్ సాటర్‌డే, సండే ఓపెన్ ఉండదు. ఫెస్టివల్స్ అప్పుడు కొన్నిసార్లు ఓపెన్ ఉండదు. ఇలా కొన్ని కొన్ని టైమ్స్‌లో స్టాక్ మార్కెట్ ఓపెన్ ఉండదు. బట్ క్రిప్టో కరెన్సీ, క్రిప్టో మార్కెట్ అనేది 24/7 365 డేస్ ఈవెన్ లీప్ ఇయర్ ఉంటే 366 డేస్ అది ఓపెన్ ఉంటది. ఎలాంటి పండుగలు, పబ్బాలు ఏమున్నా సరే దాంట్లో మనం ట్రేడింగ్ అయితే చేయొచ్చు. అండ్ దానికి ఇట్లా పొద్దుగాలనే చేయాలి, సాయంత్రం చేయాలి అన్నట్టు టైమింగ్ లిమిట్ కూడా ఏముండదు. జాబ్ చేసేవాళ్ళు మార్నింగ్ జాబ్ చేసుకొనొచ్చి సాయంత్రం క్రిప్టో కరెన్సీలో కూడా ట్రేడ్ చేసుకోవచ్చు. సెకండ్ మేజర్ రీజన్ గ్యాప్ అప్స్ అండ్ గ్యాప్ డౌన్స్. మనం ఫ్యూచర్స్‌లో ట్రేడ్ చేస్తే రేపు పొద్దున మంచిగా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మనకు ఎక్కువ ప్రాఫిట్ వస్తదని చెప్పేసి చాలా మంది దాంట్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. బట్ క్రిప్టో కరెన్సీలో ఎలాంటి గ్యాప్ అప్, గ్యాప్ డౌన్స్ ఉండవు కాబట్టి ఏ టైంలో ఎప్పుడైనా ట్రేడ్ చేసుకోవచ్చు. అండ్ థర్డ్ రీజన్ సెబీ వాళ్ళు పెట్టే రెగ్యులేషన్స్ వల్ల స్టాక్ మార్కెట్‌లో ట్రేడ్ చేయాలంటే మనం ఎక్కువ క్యాపిటల్ పెట్టుకొని వస్తేనే మనం దాంట్లో సస్టైన్ అయితాం. బట్ క్రిప్టో కరెన్సీలో మనం కేవలం రూ. 1000 ఈవెన్ రూ. 100 పెట్టి కూడా ట్రేడ్ చేయొచ్చు. బట్ చార్జెస్ కట్ అయితాయి కాబట్టి రూ. 100తో మనం ఏం పెద్దగా చేయలేం. సో, చాలా తక్కువ మనీ రిక్వైర్మెంట్ తోటి క్రిప్టో కరెన్సీలో ట్రేడ్ చేయొచ్చు. ఫోర్త్ పాయింట్ లెవరేజ్. స్టాక్ మార్కెట్‌లో మనం ట్రేడింగ్ గనక చేస్తే మనకి 5x లెవరేజ్ మాత్రమే వస్తది. అదే క్రిప్టో కరెన్సీలో 100x లెవరేజ్ ఈవెన్ బిట్‌కాయిన్‌లో అయితే 200x లెవరేజ్ కూడా మనకు లభిస్తది. అండ్ దాని ద్వారా జస్ట్ మన దగ్గర రూ. 1000 ఉంటే మనం 1,00,000 ఈవెన్ రూ. 2,00,000 ట్రేడ్ దాంట్లో చేయొచ్చు. కానీ అది హైలీ రిస్కీ ఉంటది. సో, ఇప్పుడు లైవ్ మార్కెట్‌లో ఈ యాప్‌లో ఎట్లా లాగిన్ కావాలి? అండ్ ఆ యాప్ ఎట్లుంటది? దాంట్లో ఎలా ట్రేడ్ చేయాలని చెప్పేసి సింపుల్‌గా చెప్పేస్తా. ఫస్ట్ మన డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్‌లో ఉన్న లింక్ మీద క్లిక్ చేసి ఈ యాప్‌లో సైన్ ఇన్ అవ్వండి. మనం దాంట్లో సైన్ అప్ అయ్యి మన ఈమెయిల్ అడ్రెస్ ఇచ్చిన తర్వాత మనకి గెట్ వెరిఫైడ్ అని వస్తది. అండ్ దాంట్లో మనం మన ఫోన్ నంబర్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అండ్ ఒక సెల్ఫీ వెరిఫికేషన్ చేసుకొని అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఈవెన్ డీమ్యాట్ అకౌంట్‌లో కూడా ఇంతే ఓపెన్ చేసుకుంటాం. సో, ఇట్లా సింపుల్ ప్రాసెస్‌లో ఓపెన్ చేసిన తర్వాత మనం కేవైసీ కంప్లీట్ చేసుకుంటాం. నెక్స్ట్ మన బ్యాంక్ అకౌంట్ ఇచ్చిన తర్వాత మనం దాంట్లోకి ఫండ్స్ ఏసుకోవచ్చు. ఈ ప్రాసెస్ అంతా జస్ట్ ఒక 5-10 మినిట్స్‌లో అయిపోతది. అయితే యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకి యాప్ ఇంటర్‌ఫేస్ ఇట్లా కనిపిస్తది. మీద మనకి అకౌంట్ ఎంక్వైరీ అని కనిపిస్తది. అండ్ దాని కింద మనం ఏవేవైతే ఫండ్స్ యాడ్ చేసామో ఆ అమౌంట్‌ని అండ్ మనం ఏమైతే ట్రేడ్ చేసి ఎర్న్ చేసే అమౌంట్ ఉంటది కదా! అదంతా మనకు ఆడ కనిపిస్తది. ఈవెన్ మనం దాన్ని హైడ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ యాడ్ ఫండ్స్ మీద క్లిక్ చేసుకొని మనకు కావాల్సిన అమౌంట్ ఎంటర్ చేసుకొని మనం అక్కడ సెలెక్ట్ చేసుకున్న యూపీఐ ఐడీ తోటి దాంట్లోకి మనీ ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. నేనిక్కడ రూ. 1000 ఏద్దాం అనుకుంటున్నా. సో, ఇక్కడ పే నౌ మీద క్లిక్ చేసేసి, ఫోన్‌పే మీద క్లిక్ చేసి, సో, ఇక్కడ మనం మన ఫోన్‌పే పిన్ ఎంటర్ చేసిన వెంటనే వితిన్ 1 సెకండ్‌లో మన అమౌంట్ అనేది దాంట్లోకొచ్చేస్తది. అండ్ ఇక్కడ మీద కనిపిస్తున్న ఈ వాలెట్ మీద క్లిక్ చేసి మనం మన అమౌంట్‌ని విత్‌డ్రా కూడా చేసుకోవచ్చు. దీంట్లో మినిమమ్ 500 నుంచి మాక్సిమం రూ. 5,00,000 వరకు ఎంతైనా విత్‌డ్రా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ యాప్ మనం మేజర్‌గా తెలుసుకోవాల్సింది ఇక్కడ కింద కనిపిస్తుంది. ఇక్కడ బీటీసీ స్పాట్, ఈటీఎఫ్ అండ్ సోలానా ఇలాంటివన్నీ కనిపిస్తున్నాయి కదా! మేజర్‌గా క్రిప్టో కరెన్సీలో ఏవేవైతే స్టాక్స్ ఫేమస్ ఉంటాయో వాటి గురించి ఇక్కడ ఉంటాయి. అండ్ రీసెంట్‌గా వచ్చిన ట్రంప్ కాయిన్ కూడా మనం ఇక్కడ సెర్చ్ చేసి చూడొచ్చు. ఇలా ఈ విధంగా క్రిప్టో మార్కెట్ లోపలికి ఏవైతే కొత్త కాయిన్స్ వస్తదో వాటిలో మనం ఈ యాప్ ద్వారా ట్రేడ్ చేయొచ్చు. ఇప్పుడు మనం బిట్‌కాయిన్ లోపల ట్రేడ్ చేయాలనుకుంటే ఏ విధంగా చేయాలి? ఏవేవి మేజర్‌గా చూడాలో ఇక్కడ తెలుసుకుందాం. ఫస్ట్ మనం మిడిల్‌లో ఉండే ఈ ట్రేడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి బీటీసీ ఓపెన్ అయింది. దీంట్లో బై లేదా సెల్ మీరు కొనాలనుకుంటే బై, అమ్మాలనుకుంటే సెల్ మీద క్లిక్ చేసుకొని మీరు కొనడం, అమ్మడం చేయొచ్చు. సెకండ్ ఇక్కడ మీద చూసుకుంటే 940.0 మిలియన్ వాల్యూమ్ 24 అవర్స్‌లో ఇందులో జరిగింది. సో, వాటి గురించి అండ్ ఓఐ డాటా గురించి మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. నెక్స్ట్ మనకిక్కడ మేజర్‌గా తెలుసుకోవాల్సింది లెవరేజ్. దీంట్లో మనకి 1x నుంచి 200x వరకు లెవరేజ్ లభిస్తది. అంటే మనం రూ. 1,000 ఇన్వెస్ట్ చేసి రూ. 2,00,000 ట్రేడ్స్ దీంట్లో చేయొచ్చు. బట్ ఒకవేళ మనం 200x లెవరేజ్ పెడితే మనం ఏదైనా ట్రేడ్ చేసినప్పుడు ఆ గ్రాఫ్ కొంచెం కిందకి పోయినా గాని మనం పెట్టిన అమౌంట్ మొత్తం పోయే ఛాన్సెస్ ఉంటాయి. సో, రిస్క్ చాలా ఎక్కువుంటది 200x'ల. జస్ట్ మీరు పెట్టిన ట్రేడ్ సీదా పైకి పోతే మీకు ప్రాఫిట్ వస్తది గానీ, అది కొంచెం కిందకెళ్ళిన ట్రేడ్ మాత్రం ఈజీగా కట్ అయిపోతది. సో, 200x కాకుండా మాక్స్ టు మాక్స్ 10x, 20x మరీ నేను చేయగలుగుతా, రిస్క్ తీసుకోగలుగుతా అనుకుంటే 50x పెట్టుకొని చేయండి. దాని తర్వాత మనం అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ మార్కెట్ ఆర్డర్ అండ్ లిమిట్ ఆర్డర్. లిమిట్ ఆర్డర్ అంటే ఏంటిదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ బిట్‌కాయిన్ రూ. 1,02,464 దగ్గర ట్రేడ్ చేస్తుంది. బట్
మీరు దీన్ని 1,02,400 కొనాలనుకుంటున్నారు. సో, మీరనుకున్న లిమిట్ ఆర్డర్ ఇక్కడ ఫిక్స్ చేసి, ఎంత అమౌంట్ పెట్టాలి అనుకుంటున్నారో ఇక్కడ టైప్ చేసి, మీరు బై నౌ మీద క్లిక్ చేసేస్తే, మీకక్కడ లిమిట్ పడిపోతది. అదే మార్కెట్ ఆర్డర్ అంటే, ఇప్పుడు ప్రెజెంట్ ఏ పొజిషన్‌లో అయితే ట్రేడ్ చేస్తుందో, ఎక్కడైతే ట్రేడ్ చేస్తుందో, అక్కడనే మన ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ అయితది. బట్ ఇక్కడ మెయిన్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏందంటే, మీరు లిమిట్ ఆర్డర్ పెడితే మీకు తక్కువ చార్జెస్ పడతాయి. మార్కెట్ ఆర్డర్ పెడితే ఎక్కువ చార్జెస్ పడతాయి. దీన్ని మేజర్‌గా ఎవరు చెప్పరు. సో, మీకు తక్కువ చార్జెస్ పడాలి అనుకుంటే ఎప్పుడు లిమిట్ ఆర్డర్స్‌లో పెట్టండి. అండ్ స్టాప్ లాస్ లేదా టార్గెట్ ఉండడం వల్ల గూడా మీకు ఎగ్జిట్ అయ్యేటప్పుడు కూడా తక్కువ చార్జెస్ పడతాయి. సో, ఇప్పుడు నేను మీకు బిట్‌కాయిన్‌లో ఎట్లా ట్రేడ్ చేయాలి అండ్ ఏ స్టాక్‌లోనైనా ట్రేడ్ చేయడానికి మనకు కావాల్సిన ఒక మేజర్ స్ట్రాటజీ గురించి దీంట్లో చెప్పబోతున్నాను. ఫస్ట్ మనం బిట్‌కాయిన్ మార్కెట్ ఓపెన్ చేసుకుందాం. సో, మనం బిట్‌కాయిన్ ఓపెన్ చేసిన తర్వాత కింద చాట్ సెక్షన్ మీద క్లిక్ చేస్తే మనకి చాట్ ఓపెన్ అయితది. ఇందులో మనకి ఇక్కడ కనిపిస్తున్న ప్రతి ఒక్క క్యాండిల్ అనేది 15 మినిట్ టైమ్ స్టాండ్‌ని చూపిస్తుంది. అంటే ఇక్కడ మనం 15 మినిట్స్ సెట్ చేసుకొని ఉన్నాం కాబట్టి, ఇక్కడ కనిపిస్తున్న రెడ్ క్యాండిల్ క్లోజ్ అవ్వనిక 15 మినిట్స్ టైమ్ తీసుకుంది. అండ్ ఈ గ్రీన్ క్యాండిల్ ఫ్లక్చుయేట్ అయ్యి నెక్స్ట్ క్యాండిల్ ఓపెన్ కావాలంటే మినిమమ్ మనకి 10 నిమిషాల టైం పడతది. బట్ దీని మీద క్లిక్ చేసి మనం 1 మినిట్, 3 మినిట్, 5 మినిట్, 10 మినిట్స్, 15 మినిట్స్ లేదా 1 అవర్, 1 డే ఇలా ఎంత టైం అయినా పెట్టుకోవచ్చు. మేజర్‌గా మనం దీంట్లో స్కాల్పింగ్ లాంటివి చేయాలనుకుంటే, అంటే ఒక ట్రేడ్‌ని మనం ఎగ్జిక్యూట్ చేసి వితిన్ 15 మినిట్స్‌లో మళ్ళా ఎగ్జిట్ అవ్వాలి అనుకుంటే, మీరు 1 మినిట్ నుండి 15 మినిట్స్ టైమ్‌లో ఏదైనా పెట్టుకొని అనాలిసిస్ చేయొచ్చు. 15 మినిట్స్ కూడా ఎందుకంటే, మీరు ఆ మార్కెట్ మొత్తాన్ని అబ్జర్వ్ చేయనీకి చూడొచ్చు. సో, మనం దీంట్లో ట్రేడ్ చేయాలంటే మనకు ఒక స్ట్రాటజీ కావాలి. స్ట్రాటజీ కోసం ఇక్కడ పైన కనిపిస్తున్న ఇండికేటర్స్ మీద క్లిక్ చేయండి. ఇండికేటర్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈఎంఐ అని టైప్ చేయండి. ఇక్కడ మీకు మూవింగ్ యావరేజ్ ఎక్స్‌పోనెన్షియల్ అని చెప్పేసి ఒక ఇండికేటర్ వస్తది. దీన్ని 2 సార్లు ట్యాప్ చేయడం వల్ల ఇక్కడ మీకొక లైన్ లాంటిదొస్తది. అండ్ ఈ 2 లైన్స్‌లో ఈ కింద లైన్ మీద ట్యాప్ చేసి ఈ 9 ప్లేస్‌ని 15తో ఎడిట్ చేయండి. 15తో ఎడిట్ చేసిన తర్వాత దాని స్టైల్‌లోకెళ్ళి దాని కలర్‌ని కూడా చేంజ్ చేసుకోండి. సో, ఇలా ఒకదానికి బ్లూ కలర్ అండ్ సెకండ్ దానికి రెడ్ కలర్ పెట్టేసాం. సో, ఇప్పుడు దీని ప్రకారం మనం మార్కెట్‌ని ఎట్లా అనాలిసిస్ చేసి ట్రేడ్ చేయాలో చెప్తా. ఇక్కడ మనం చూసుకుంటే అరౌండ్ ఈ ప్లేస్ దగ్గర బ్లూ లైన్ అనేది రెడ్ లైన్‌ని క్రాస్ చేసేసింది. అక్కడి నుంచి మన గ్రాఫ్ అనేది సీదా పైకెళ్ళింది. సో, ఎప్పుడైతే బ్లూ లైన్ రెడ్ లైన్‌ని క్రాస్ చేస్తదో అప్పుడు గ్రాఫ్ పైకెళ్తది. కానీ అక్కడ మనం ట్రేడ్ చేయాలంటే మనం కొన్ని కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. బ్లూ లైన్ రెడ్ లైన్‌ని క్రాస్ చేసిన తర్వాత మనకి స్ట్రాంగ్‌గా ఒక గ్రీన్ క్యాండిల్ లేదా 3 గ్రీన్ క్యాండిల్స్ కనిపియాలి. దాని తర్వాతనే మనం ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో, ఇక్కడ మనం ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఏ ప్లేస్‌లో అయితే ఆ బ్లూ లైన్ రెడ్ లైన్ కిందకొస్తదో అక్కడ మనం ట్రేడ్ ఎగ్జిట్ చేయొచ్చు. సో, దీని ప్రకారం చూసుకుంటే ఇక్కడ మనకొక 600 పాయింట్ల ట్రేడ్ మనం దీన్ని ఎనకాల క్యాప్చర్ చేయొచ్చు. బట్ ఇదే స్ట్రాటజీని ఇప్పుడు యూజ్ చేసి ఒక 100-200 పాయింట్లు క్యాప్చర్ చేయడానికే చూద్దాం. ప్రెజెంట్ ఇప్పుడు లైవ్ మార్కెట్ నడుస్తుంది. ఇక్కడ మనకి స్ట్రాంగ్ బయింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ మార్కెట్ క్రాష్ అవుతూ కిందకొచ్చేసింది. అయితే ఒకసారి ఈ పొజిషన్ చూడండి. ఈ ప్లేస్‌లో బయర్స్ అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు. అందుకే ఎంతమంది సెల్లింగ్ చేయాలని చెప్పేసి ఈ గ్రాఫ్‌ని కింద పడేసినా గాని, ఇక్కడ మొత్తం ఆ సెల్లర్స్ అందరిని ఆపేసేసి, ఇక్కడ నుంచి గ్రాఫ్ రివర్స్ తీసుకెళ్ళాలని చెప్పేసి బయర్స్ చూస్తున్నారు. బట్ ఆ బయర్స్‌ని ఆపడానికి కూడా ఈ ప్లేస్‌లో సెల్లర్స్ వాళ్ళు రెడీగా ఉన్నారు. సో, ఇక్కడ నుంచి మార్కెట్ ఈ లైన్‌ని గనక, ఈ లైన్‌ని గనక క్రాస్ చేస్తే అది సెల్లింగ్ లోపలికొస్తది. అంటే మొత్తం మార్కెట్ అంతా కింద పడిపోతది. బట్ అట్లా క్రాస్ చేయకుండా మీదికెళ్ళగలిగితే బయర్స్ స్ట్రాంగ్‌గా ఉండి మార్కెట్‌ని మీదికి తీసుకెళ్ళగలిగితే ఒక స్ట్రాంగ్ బయింగ్ అనిపిస్తది. సో, ఇప్పుడు ఈ స్ట్రాటజీ ప్రకారం అదే ప్లేస్‌లో ట్రేడ్ చేసి చూపిస్తాం. సో, ఇప్పుడు మనం చేస్తున్న అనాలిసిస్ ప్రకారం ఇక్కడి వరకు వచ్చి ఈ మార్కెట్ రివర్స్ అయితదని చెప్పేసి నాకనిపిస్తుంది. సో, ఈ పొజిషన్‌లో నేను బై క్లిక్ చేయాలనుకుంటున్నా. అందుకు ఇక్కడ లిమిట్ ఆర్డర్ పెట్టుకొని మార్కెట్ ఎప్పుడైతే 1,02,500 దగ్గరకొస్తదో అక్కడ ఈ ఆర్డర్ ఎగ్జిక్యూట్ కావాలి. అండ్ ఇక్కడ నేను ఆల్మోస్ట్ ఒక 10 లాట్స్‌తో ట్రేడ్ చేస్తున్నా. ఈ ట్రేడ్ కోసం నాకు $20 యూజ్ అవుతుంది. మొత్తం నా $31 మార్జిన్ లోపల. ఇట్లా క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడొక బ్రీఫ్ కనిపిస్తది. ఎట్లెట్లా ట్రేడ్ చేస్తున్నాం ఏంది అని. సో, ప్లేస్ ఆర్డర్ మీద క్లిక్ చేసిన వెంటనే ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయిపోతది. మనం పెట్టిన లిమిట్ ఆర్డర్ దగ్గరికి మార్కెట్ రీచ్ అయింది కాబట్టి ట్రేడ్ ఎగ్జిక్యూట్ అయిపోయింది. మనం ఇక్కడ ట్రేడ్‌లో ఎంత ప్రాఫిట్ కనిపిస్తుందో యూఎస్ డాలర్స్ ప్రకారం చూడొచ్చు. సో, మనం పెట్టిన ట్రేడ్ అనేది ప్రాపర్‌గా మీదికెళ్తుంది. అండ్ మన ప్రాఫిట్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. $79 $0.79 $98 ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం స్టాప్ లాస్ అండ్ టార్గెట్ ఎట్లా పెట్టాలో చూద్దాం. హోమ్ మీద క్లిక్ చేసి ఇక్కడ మేనేజ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసుకొని బ్రాకెట్ ఆర్డర్ మీద క్లిక్ చేసుకొని మనం ఇక్కడ టార్గెట్ అండ్ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చు. నేను టార్గెట్ ఎంత పెడుతున్నా? నేను ఇక్కడ టార్గెట్ 1,02,600 పెడుతున్నా. అండ్ స్టాప్ లాస్ 1,04,000 కాదు. అండ్ స్టాప్ లాస్ 1,02,450 రూపీస్ పెడుతున్నా. అంటే ఏ ప్లేస్‌లో అయితే కొన్నానో అదే ప్లేస్‌లో స్టాప్ లాస్ పెట్టేసినా. ఇప్పుడు కన్ఫర్మ్ కొట్టేద్దాం. ఇప్పుడు చాట్ ప్యాడ్‌ని ఓపెన్ చేస్తే మనం పెట్టిన టార్గెట్ మనం పెట్టిన స్టాప్ లాస్ మనకిక్కడ కనిపిస్తది. మార్కెట్ మనకు అనుకూలంగా లేకుండా కిందకొచ్చేస్తే నేను ఏ ప్రైస్‌లో అయితే కొన్నానో అదే ప్రైస్‌లో ఇది ఎగ్జిట్ అయిపోతాయి. అంటే నాకు రూపాయి లాస్ రాదు. రూపాయి ప్రాఫిట్ రాదు. బట్ ఆ ట్రేడింగ్ చార్జెస్ అనేవి కట్ అయితాయి.
బట్ మనం లిమిట్ ప్రైస్‌లో ఏసుకున్నాం కాబట్టి మనకు తక్కువ చార్జెస్ పడతాయి. అదే మార్కెట్ రేట్‌లో అప్పటిదప్పుడే కొనుంటే ఎక్కువ రేట్లు పడుతుండే. ఒకసారి ఈ స్టాప్ లాస్‌ని ఎట్లా ట్రేడ్ చేయాలో చూపిస్తా. ఒక్క నిమిషం. దీన్ని డబుల్ ట్యాప్ చేస్తే, దీన్ని సింగిల్ ట్యాప్ చేసి దీన్ని పైకి అంటే పైకి ట్రేల్ అయితది. కిందికంటే కిందకి ట్రేల్ అయితది. సో, ఇప్పుడు నేను 1,02,400 దగ్గర ట్రేల్ చేసిన. దీన్ని తీసేసి ఇక్కడ మీద ట్రేల్ చేస్తా. ఒక్క నిమిషం. ఈ విధంగా మనం ప్రాఫిట్ లోపల గూడా స్టాప్ లాస్‌ని ట్రైల్ చేయొచ్చు. అండ్ ఒకవేళ గ్రాఫ్ మీరు అనుకున్న దానికన్నా చాలా పైకెళ్తే మీరు స్టాప్ లాస్‌ని ట్రైల్ చేసుకుంటూ పైకి తీసుకెళ్ళి ప్రాఫిట్‌లో గూడా ఎగ్జిట్ కావచ్చు. అండ్ ఇప్పుడు ఈ ట్రేడ్ ఎట్లుందంటే ఇది లాస్ అయినా మనకి ప్రాఫిట్ వస్తది. మన టార్గెట్ హిట్ అయినా మనకి ప్రాఫిట్ వస్తది. ఎందుకంటే మనం ఎస్ఎల్ గూడా ప్రాఫిట్‌లో పెట్టినాం కాబట్టి ఏం జరిగినా మనకైతే ప్రాఫిట్‌లో వస్తది. సో, ఇలా ఇంత సింపుల్‌గా మనం ఒక ట్రేడ్‌ని ఎగ్జిక్యూట్ చేసేసి స్టాప్ లాస్, టార్గెట్ ఇవన్నీ దీంట్లో పెట్టుకోవచ్చు. అయితే ఈ వీడియో చేసే ముందు నేను మన యూట్యూబ్ ఛానెల్‌లో ఒక పోస్ట్ పెట్టిన. ఎవరెవరికైతే క్రిప్టో ట్రేడింగ్‌లో ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు యెస్ మీద క్లిక్ చేయండి వీడియో కావాలంటే అని చెప్పేసి చెప్పిన. సో, చాలా మంది యెస్ క్లిక్ చేయడం వల్ల ఈ వీడియో తయారు చేస్తున్నా. ఇప్పుడు ఈ అనాలిసిస్ గనక కరెక్ట్ అయితే మన టార్గెట్ హిట్ అయిపోయి మనకు ప్రాఫిట్ వస్తది. ఎంత $1.5 ప్రాఫిట్ వస్తది. అంటే మనం $20 దీంట్లో డిప్లాయ్ చేసి $1.5 ప్రాఫిట్ తెచ్చుకుంటాం. ఒకవేళ మనం ఒక $200 దీంట్లో పెట్టేసుంటే $15 వరకు మనకు ప్రాఫిట్ వస్తుండే. ఒకవేళ లాస్ అయితే ఆ చార్జెస్ పైసలు వెళ్ళిపోతాయి అంతే. అయితే ఒకసారి ట్రేడ్ చేసిన తర్వాత అది ప్రాఫిట్‌లోకెళ్తది ఎళ్తదో లాస్‌లోకెళ్తదో మన చేతిలో ఉండదు. బట్ మనం కరెక్ట్‌గా అనాలిసిస్ జేసి, రిస్క్ మేనేజ్‌మెంట్ జేసి, మనకెక్కువ లాస్ గాకుండా, మనం ఎంత ట్రేడ్ జేయాలి, ఎంత ఎర్న్ జేయాలనేది మన కంట్రోల్ ఉంటే, మనం ఈజీగా ఎర్న్ జేయొచ్చు. ఇక్కడ జూసుకుంటే మనకి రూ. 99, 98 ఈవెన్ రూ. 100 గూడా ఇప్పుడు అయితది ప్రాఫిట్ అయితది. అయితే ఈ ట్రేడ్ ఎందుకు ఇక్కడనే ఎక్కువ ఆగింది అంటే, మీద సెల్లర్స్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటరు. సో, వాళ్ళని ఈ బయర్స్ గనక క్రాస్ జేయగలిగితే, ట్రేడ్ చాలా పైకొత్తది. అండ్ నెక్స్ట్ ప్లేస్‌లో సెల్లర్స్ బయర్స్‌ని ట్రాప్ జేయాలని జెప్పేసి చూస్తారు. డన్. చలో. సో, మనం చేసిన అనాలిసిస్ ప్రాపర్ ఉంది. అండ్ మనం స్టాప్ లాస్ టార్గెట్ ఈజీగా పెట్టినాం కాబట్టి, మన ట్రేడ్ ప్రాపర్‌గా ఎగ్జిక్యూట్ అయిపోయింది. అండ్ మన టార్గెట్ హిట్ అయిపోయింది. ఇక్కడ మనం మనకెంత ప్రాఫిట్ వచ్చిందో చూసుకోవచ్చు. స్టార్టింగ్ వీడియో స్టార్ట్ చేసేటప్పుడు ఎంత అమౌంట్ ఉండే అండ్ ఈ ప్రాఫిట్ అన్నీ పోను. ఇప్పుడు ఆల్మోస్ట్ మనం రూ. 110 ప్రాఫిట్‌లోకి వచ్చేసినాం. చార్జెస్ అన్నీ కట్ అయిపోయి. సో, ఈ విధంగా మీరు ప్రాపర్ స్ట్రాటజీ తోటి స్టాప్ లాస్ టార్గెట్ పెట్టుకొని ఇలా ప్రాపర్‌గా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అయితే జనరల్‌గా ప్రొఫెషనల్ ట్రేడర్స్ ఏం చెప్తారంటే, మీరు ఒకవేళ 10,000, 50,000 లేదా 70,000తో ట్రేడ్ చేస్తున్నారు అన్నా గాని, మీరు బిగినర్ ట్రేడర్సే. ప్రొఫెషనల్ ఇంకా కాలేదు. సో, ప్రొఫెషనల్ ట్రేడర్స్ కావాలంటే మినిమమ్ 1,00,000తో ట్రేడ్ చేయాలి. బట్ ఆ 1,00,000తో ట్రేడ్ చేయాలంటే మనం ఒక 1-2 ఇయర్స్ మార్కెట్‌లో సస్టైన్ అయ్యి ఉండాలి. అందుకోసం ట్రేడింగ్ లాంటివి స్టార్ట్ చేసేటప్పుడు మన దగ్గర ఎంత తక్కువ మనీ ఉంటే మనం అంత అదృష్టవంతులం అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ రూ. 10,000 డైలీ ట్రేడ్ చేస్తూ ప్రాఫిట్ అండ్ లాస్ అంతా కవర్ చేసుకొని, ఎప్పుడైనా పెద్ద లాస్ వచ్చి మొత్తం క్యాపిటల్ అంతా ఎగిరిపోతే, మళ్ళీ మనం ఆ యాప్‌లో 10,000 క్యాపిటల్ ఎయడానికి మనకొక సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ ఉండాలి. సో, ఇలా సెకండ్ సోర్స్ ఇన్‌కమ్‌తో పాటు మనం ఇలా ట్రేడింగ్ జర్నీ స్టార్ట్ చేస్తూ 2 ఏళ్ళు సస్టైన్ అవ్వగలిగితే మనం ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ అవుతాం. అండ్ ఆ తర్వాత మనం 1,00,000, 2,00,000, 3,00,000 ఇలా ఎంత అమౌంట్ పెట్టైనా ట్రేడ్ చేసుకోవచ్చు. బట్ మనం ట్రేడ్ చేయడంతో పాటు ఇందులో చాలా రిస్క్ కూడా ఉంటది. ఇది ఎలాంటి కలర్ ట్రేడింగ్, బెట్టింగ్ యాప్‌లు కాదు. ఇది ప్రాపర్ అనాలిసిస్ చేసి, ప్రాపర్ ఒక స్ట్రాటజీని ఫాలో అయ్యి రిస్క్ మేనేజ్‌మెంట్ చేసుకుంటూ చేయాల్సిన ట్రేడింగ్. సో, నేర్చుకుంటూ కొంచెం కొంచెం అమౌంట్‌తో దీన్ని స్టార్ట్ చేయండి. అండ్ చిన్నగా మీరు 2 ఏళ్ళు దీంట్లో సస్టైన్ అవ్వగలిగితే, దాని తర్వాత ఇయర్ వచ్చి ప్రాఫిట్ వస్తది. నేనేం తోపుని కాదు. నేను కూడా ఇప్పుడు నేర్చుకుంటూనే ఉన్నా. సో, వితిన్ 2 ఇయర్స్‌లో మనం ఒక ప్రాఫిటబుల్ ట్రేడర్ ఈ విధంగా కావచ్చు. ఇప్పుడు ఇండియాలో లీగల్ అండ్ ఎఫ్ఐఓ రిజిస్టర్డ్ ప్లాట్‌ఫార్మ్ కాబట్టే డెల్టా ఎక్స్‌చేంజ్ గురించి చెప్పిన. సో, మీరు ఈ విధంగా ఈ ప్రాసెస్ ద్వారా ట్రేడ్ నేర్చుకొని ట్రేడింగ్ చేస్తూ ట్రేడింగ్‌లో ప్రాఫిట్ సంపాదియండి. దీంట్లో నేను మహా అంటే రూ. 100 సంపాదించిన. అదేం పెద్ద అమౌంట్ కాదు. బట్ ఫ్యూచర్‌లో ఈ స్ట్రాటజీని యూజ్ చేసుకొని మనం ఇంకొంచెం ఎక్కువ డబ్బు సంపాదించొచ్చు. ఇలా ఈ ఫీల్డ్‌లో ఇంట్రెస్ట్ ఉంది. దీనిలోకి రావాలనుకునే వాళ్ళకి ఈ వీడియో ఒక రెఫరెన్స్ వీడియోలా ఉంటది. అండ్ నేను జనరల్‌గా చేసే నాలెడ్జబుల్ వీడియోస్‌కి ఇది కొంచెం డిఫరెంట్ వీడియో. మీకు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇండియన్ స్టాక్ మార్కెట్‌లో ట్రేడ్ చేయడం, ఇన్వెస్ట్ చేయడం, ఈటీఎఫ్స్‌లో డబ్బులు పెట్టడం, ఎస్ఐపి గురించి, ఎస్‌డబ్ల్యూపీ గురించి ఇలాంటి వాటి గురించి సింపుల్‌గా అందరికి అర్థమయ్యే విధంగా తెలుసుకోవాలనుకుంటే మీరు మన సాయి వర్ధన్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోకి 1,00,000 వ్యూస్ గనక తీసుకొస్తే ఆ ఛానెల్‌లో నేను ఈ స్టాక్ మార్కెట్ సీరీస్, ఈవెన్ క్రిప్టో మార్కెట్ సీరీస్‌ని కూడా స్టార్ట్ చేస్తా. సో, వీడియో ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ సాయి వర్ధన్ సైనింగ్